మా చిన్నప్పుడు కమల్ హాసన్ సినిమా 'భారతీయుడు 1' వచ్చినప్పుడు థియేటర్స్ రఫాడించింది. ఆ సినిమాకి ఇప్పుడు బాగుంటుంది కదా, రెండోది ఎలా తీసుంటారనేసి హై ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్ళాను. వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారండి, కరెక్టే. కానీ ప్రతి ఇంట్లో ఒక విలన్ ఉంటాడనేసి చెప్పడం అంత బాగోలేదు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ అంత దుర్మార్గంగా ఎవరు ఉన్నారండి? ఎక్కడో ఏదో ఉన్నారో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని ఏంటి ఇట్లా చేయడం ఏం బాగుంది? ప్రతి ఒక్కళ్ళు దుర్మార్గులే. అంటే ఇంక ఇది ఎలా ఉన్నదంటే, అందరూ దుర్మార్గులు, మీ ఇంట్లో ప్రతి ఒక్కడు ఒక విలన్ ఉంటాడు, జాగ్రత్త చూడు అన్నట్టుగా ఉంది. కరెక్ట్ కాదు అది. ఎంతమంది నిజాయితీ పరులు, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి. కానీ అలానే సరే, సినిమా విషయానికి వస్తే భారతీయుడు 1 లాగా ఎక్స్పెక్టేషన్ చేసి చేద్దామని వెళ్ళి చూస్తే ఏదో చూసామా అన్నట్టుగా వచ్చినట్టు ఉంది. కానీ కమల్ హాసన్ గారి గురించి మాత్రం సినిమా చూడాలి, శంకర్ గారి సినిమా అంటూ చూడాలి. ఫస్ట్ భారతీయుడు హై, సాంగ్స్ హై. మనీషా కోయిరాలా, ఊర్మిళ మటోండ్ గారు, కమల్ హాసన్ ద్విపాత్రాభినయం, ఆ స్టోరీ, ఆ విషయం, ఆ సాంగ్స్, రెహమాన్ సాంగ్స్, అబ్బా, ఆ భారతీయుడు 1 సూపర్ అండి. మరి సెకండ్ మాత్రం అది ఏముంటో అసలు కొంచెం ఎక్కలేదు. కానీ ఈ ఏజ్లో ఆయన బాడీ మెయింటెనెన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ ఎక్సలెంట్. చూడాల్సింది, కమల్ హాసన్ గారి గురించి చూడాలి సినిమా. కానీ స్టోరీ అంత లేదు. సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత నేను చూడడం అయితే జరిగింది. అది ఓకే, చూడొచ్చు, పర్వాలేదు అన్నట్టుగా. ఒకసారి ఎండింగ్లో కాజల్ గారు కనిపిస్తారు. నెక్స్ట్ ఇంకేదో వస్తున్నారు కదా, అట్లా ఎలా ఉంటుందో చూడాలి.